తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్‌గా ఉన్నట్టే మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే 'పుష్ప' సీక్వెల్‌ను ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 'పుష్ప' మూవీకి ఇండియాలో మాత్రమే కాదు, చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఇప్పుడు చాలా మంది మూవీ లవర్స్ 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ అయ్యారు. దీనితో సీక్వెల్‌ని జపాన్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం 'పుష్ప 2'కి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నా కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వటానికి మూవీ టీమ్ సిద్ధంగా లేదు. ఇప్పటివరకు ఈ సీక్వెల్ నుండి ఒక పోస్టర్ మరియు గ్లింప్స్ మాత్రమే విడుదలైంది. అంతేకాకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకోవాలి అనుకుంటున్నా కూడా ఎన్నోసార్లు ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. కానీ ఇంతలోనే అల్లు అర్జున్ జపాన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఒక గుడ్ న్యూస్ వినిపించింది రష్మిక. 'పుష్పలో' టైటిల్ పాత్రతో అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ లభించిందో, అందులో శ్రీవల్లిగా నటించిన రష్మిక కూడా అంతే పాపులారిటీ లభించింది. అందుకే 'పుష్ప 2'లో అసలు తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న రష్మిక తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ యానిమీ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2'పై కీలక అప్డేట్‌ని అందించింది. జపాన్‌లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 'పుష్ప 2' ఒరిజినల్ వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే రోజు జపాన్‌లో కూడా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలా భారీగా ఉండబోతోంది అని రష్మిక మందన చెప్పుకొచ్చింది. దీంతో జపాన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. 2024 ఆగస్టు 15న ఎలాగైనా 'పుష్ప 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.